ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ కె మహేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులు ప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఇన్సూరెన్స్ కార్యక్రమం నిర్వహిస్తే బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన మీద తర్జనభర్జనలు పడుతూ ఆర్థికపరమైనటువంటి సమస్యలతో వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మరి మీ అందరికీ నేను అండగా ఉంటాను. జర్నలిస్ట్కి అయినటువంటి ఏమైనా ఖర్చు ఉంటే ఆ ఇన్సూరెన్స్ చేయించడానికి నేను ముందుంటాననేటువంటి ఒక ఆపద హస్తం, ఆ తర్వాత సహాయ హస్తం, స్నేహస్తం చాచి మరి కె మహేందర్ రెడ్డి గారు మన జర్నలిస్ట్ అందరికీ కూడా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా మరి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. వారికి ప్రెస్ క్లబ్ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వారు వెన్నుదన్నుగా నిలిచి ఈ మధ్య కాలంలో కొంత జర్నలిస్టులను కోల్పోవడం జరిగింది. వారికి ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆర్థికంగా కుటుంబాలకు అండా అనేటువంటి దొరకలేని సందర్భంలో మరి వారు చెల్లించిపోయి ఈ జర్నలిస్టుల పరిస్థితులను మరి ఆర్థిక జీవన విధానాలను అర్థం చేసుకొని తన వంతు సహాయాన్ని ఈ రకంగా అందించినందుకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మరి జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేసినటువంటి కార్డులు అందించడానికి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జయంత్ గారిని కోరుతున్నారు. అందరికి నమస్తే. వేణు ముందరాయ్ పొన్నం చంద్రమౌళి నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రెస్ మిత్రులందరికీ ఆహార భద్రత అనే విషయంపైన ఇన్సూరెన్స్ చేయించినటువంటి మహేంద్రన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ చాలా మంచి పని ప్రెస్ మిత్రులందరూ వ్యయ ప్రచారం గురించుకుంటూ చాలా చోట్ల తిరుగుతూ ఉన్నారు. వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని అన్నగారు ఉన్న ప్రసాద్ మన విలేకరైనటువంటి ప్రసాద్ చనిపోయిన రోజున అది గమనించినటువంటి తను మన ప్రెస్ మిత్రులందరికీ ఇన్సూరెన్స్ చేసినట్టయితే బాగుంటుందని చెప్పి వారు ఆ యొక్క ఇన్సూరెన్స్ ఆర్థిక సహాయం చేయడం చాలా అభినందనీయం. వారికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాం. కాంగ్రెస్ నాయకులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులకు ఈ యొక్క తొలిసారి అందరికీ సామూహికంగా ఇన్సూరెన్స్ చేయడం అనేది మంచి పరిణామం. రోజువారీ పనుల ఒత్తిడిలో రకరకాల ఒత్తిడిలో తిరుగుతున్న మనకి ఒక చిన్న సొంత ఆస్తంటూ లేకపోయినా రోజు రోడ్డు మీద ప్రజాబాహుళ్యంలో ప్రజా సమస్యలు కవరేజ్ కోసం ఒకరికొకరు జీవితంలో కుటుంబాలకు సమయం ఇవ్వకుండా ఇట్లాంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ మధ్యలో మన టీవీలో రిపోర్ట్స్ అంటే చాలా బాధ అనిపించింది. మనం అలా తీసుకొని ఇచ్చినా కూడా ఎంత చేసినా కుటుంబాలు చాలా తక్కువే, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఏదేమైనా కె మహేందర్ రెడ్డి గారు మొత్తం ప్రెస్ క్లబ్ మెంబర్ అందరికీ ఈ సామూహికంగా చేయించడం చాలా మంచి పరిణామం. ఇది మిగతా వాళ్ళకు కూడా
కొద్దిగా స్ఫూర్తి పొందేలా ఉంటుంది. నేను 31 ఏళ్ళు చేస్తున్నా, ఇప్పటిదాకా నాకు ఇన్సూరెన్స్ పర్సనల్గా వేసుకుని తప్ప అందరికీ ఆర్థికంగా ఉన్న వాళ్ళకి లేని అందరికీ వేయడం అనేది మంచి పరిణామం. ఈ సందర్భంగా మైత్రి గారికి మరియు కాంగ్రెస్ గారికి నా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మహిళా రెడ్డి గారు ఒక చక్కగా ఆలోచన చేసి ఫెసిలిటీలో చాలామంది ఆర్థికంగా కానీ ఇట్లున్న వాళ్ళ శ్రమను మొత్తానికి ప్రెస్కే అంకితం చేసిన ఇక్కడ కొంతమంది సీనియర్లు ఉన్నారు. నేను వచ్చే యువకులు కూడా ప్రెస్ మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ వ్యక్తిగత పనులు కానీ కేటాయించుకోకుండా ఈ ప్రెస్ని నేర్చుకుంటున్న కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఇప్పుడే చెప్పిన నేను మన రిపోర్టర్ దానికి స్పందించి ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడం చాలా శుభపరిణామం. అది మా మహేందర్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ గారు చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు సంగ్రహించి కర్మక్రియ ఎవరే అంటే కేవలం ప్రెస్ మిత్రుడే. నాకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళ పట్టణ ఈ యొక్క జర్నలిస్ట్ అసోసియేషన్ జయంతి గారు అనగానే మంచి ఆలోచన నాకు అనిపించింది. ఎందుకంటే మనం కూడా కన్నీళ్లకు వేనీళ్ళ తొడుమారిగా నిత్యం కూడా వాళ్ళ దైనందిక జీవితంలో రోజు ఒక రకంగా చెప్పాలంటే దినదిన గండంగానే వాళ్ళ యొక్క వృత్తి ఉంటుంది. ఎక్కడ ఉడుకుల పరుగుల మీద పోవాల్సి వస్తుంది. ఇప్పుడే వస్తారు, ఇమీడియట్గా ఫోన్ చేసి అన్న ప్రెస్ ఉంది అంటారు, లేకపోతే పలానా ఇన్సిడెంట్ జరిగింది అంటారు. ఇమీడియట్గా ఆగమాగా పోసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వయంగా ఎన్నికలకు ముందు యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాల్లో ఆశయాచూడు భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు 9th ప్యాకేజీలో భాగంగా ఏదైతే అసంపూర్తిగా ఉన్న 9th ప్యాకేజీలోని సముద్రలింగాపూర్ వద్ద ఉన్న కెనాల్ను చూడడానికి వెళ్ళినప్పుడు ప్రెస్ మిత్రుల యొక్క కార్లు ఒకదానికి ఒకటి ఏ విధంగా గుద్దుకొని డ్యామేజ్ అయ్యి నిజంగా కూడా ఆ రోజు వాళ్ళు సాగు తప్పి కన్నులు ఉంటపోయినట్టు డ్యామేజ్ జరిగింది తప్ప వెహికల్స్కు దేవుని దేవాల వాళ్ళందరూ కూడా ఎవరికైనా జరగలేదు. ఒకటి చాలా శుభపరిణంగా ఆ రోజు మనం భావించడం. అది నా మధ్యలో మెదిలిండే వాస్తవం వాళ్ళు అడగంగానే. అంతకుముందు కూడా నేను గత సంవత్సరం ఇక్కడ అసంఘటితంగా ఉన్న ఆటో డ్రైవర్లు కానివ్వండి, ట్రాక్టర్ డ్రైవర్లకు కానివ్వండి, మండలాల వారిగా నేను వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడం. ఇలా సిరిసిల్ల పట్టణంలో మన ఎల్లమ్మ గుడి దగ్గరనే వాళ్ళందరూ కూడా ఇంచుమించు 500 మందికి 600 మందికి ఆ రోజు నేను గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట చేయించడం జరిగింది, ఎంబీరావుపేట చేయించడం. ప్రతి మండలాల గారు కూడా ఇంచుమించు 1400 మంది నుంచి 1500 మందికి ఆ రోజు నేను గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఆ రోజు ఆటోలు నడిపించుకుంటా ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఆగమమైన ఉంటారు తల్లిదారి బ్రతుకుతో. కాకపోతే ఆ రోజు నేను వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా నేను మొదటిసారి చేయిస్తాను, ప్రతి సంవత్సరం నేను కూడా చేయించాను, అంత ఆర్థిక స్తోమత నాకు లేదు కదా, కాబట్టి ఒకసారి నేను చేయిస్తాను. మీరు ఆటో నన్ను చిట్టి పెట్టుకుంటారు. మీరు ఈ డ్రైవర్లందరూ కూడా చిట్టీలు ఉంటుంది, వాళ్ళు మంత్లీ చిట్టి ఉంటుంది 100 200 మీరు వేసుకుంటారు. వేసుకున్నప్పుడు మీ యొక్క కర్తవ్యంగా దీన్ని భావించి, ఎందుకంటే మన వెనుక మన కుటుంబం ఉంటుంది, కుటుంబంలో పిల్లలు ఉంటారు. మనం యాక్సిడెంట్ మన తప్పిదం వల్ల కావచ్చు, ఎదుటి వాళ్ళ తప్పిదం వల్ల కావచ్చు. యాక్సిడెంట్ జరిగినప్పుడు నష్టం జరిగితే కుటుంబం బాధపడుతుంది. అందులో మెడికల్ క్లెయిమ్తో సహా అన్ని అది కూడా 2 లక్షల రూపాయల కాదు నేను చేయించడం జరిగింది. అలా దయచేసి మీరు తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోండి. మీరు చిట్ చేసుకొని మనిషికి 500 300 200 వేసుకొని ఆ అమౌంట్ నుంచి ఇండివిజువల్ కట్టాలంటేనేమో ఎక్కువ కట్టాల్సి వస్తుంది. గ్రూప్ కట్టాలంటే మనిషికి 120 రూపాయలు. అప్పుడు నేను చేసింది మనిషికి 120 రూపాయలు మాత్రమే. కాబట్టి గ్రూప్ కట్టినప్పుడు మనిషికి 120 రూపాయలు అవుతుంది. అదే ఇండివిజువల్ కట్టుకుంటే మీరు 1600 1500 కట్టాల్సి వస్తుంది. దీన్ని కంటిన్యూ అని చెప్పడం జరిగింది. కొందరు కంటిన్యూ చేస్తారు, కొందరు చేస్తలేరు. ఎందుకంటే ఒకటి మనం బయటికి వెళ్ళినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక బాధ్యతగా సమాజంలో కలిసి ఒక బాధ్యతగా పౌరుడిగా ముఖ్యంగా మీరు మన కుటుంబాన్ని కూడా మనం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది కదా. అదే మాదిరి వాళ్ళ మీరు కూడా మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను మీకు చెప్పేంత పెద్దోని కాదు, మీరే అందరికీ చెప్పాల్సిన వాళ్ళు. మనం కూడా జర్నలిస్ట్ సంఘం తరఫున జిల్లా జర్నలిస్ట్ సంఘం ఏదైతే ఉందో దాని తరఫున ఒక చిట్టి ఏర్పాటు చేయండి. నెలకు 500 1000 ఒక చిట్టి ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా దీన్ని కంటిన్యూ చేయండి. దీని మధ్యన ఆరంభంగా ఉండద్దు. ఆరంభంగా ఇది ఆరంభం కావద్దు, ఇది అంతం కావద్దు.
ఇది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ మాదిరిగా ముందుకు తీసుకెళ్తే నిరంతరం మన వాళ్లకు ఒక ధీమా ఉంటుంది. బీమా అంటే ఒక ధీమా, మన కుటుంబానికి ఒక ధీమా. ఆ ధీమాని క్రియేట్ చేసే బాధ్యతగా మీరందరూ కూడా నడుచుకుంటారని, ఇతర వర్గాలు ఏవైతే ఈ సమాజంలో ఉన్నాయో, ఇప్పుడు ఇంతకుముందు ఆటో యూనియన్ చెప్పిన డ్రైవర్స్, అదే మరి అసంఘటిత కార్మిక శక్తులు ఏవైతున్నాయో వాళ్ళను కూడా ఒక సామూహిక బీమా పథకం వైపు మళ్లించినట్టయితే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. ఇలా వాళ్ళకు కూడా ఒక ధీమా ఉంటుంది. వాళ్ళ వైపు కూడా మీరు ఒక సామాజిక స్పృహతోని వాళ్ళని కూడా అటువైపు గురిగొల్పే దిశగా మీరందరూ కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ, ఇది కేవలం నా మిత్రులకు నా వంతు సహాయంగా నేను చేసిందే తప్ప ఇది దాని గొప్ప పనిగా నేను భావిస్తలేను. మీరు నా అందరూ కూడా, నేను ఈ ప్రాంతంకి వచ్చినప్పటి నుంచి అప్పుడు భద్రాచలం సారు, శ్రీ విశ్వనాథ సార్ పెద్దవాళ్ళు, మీరందరూ కూడా చిన్నవాళ్ళు, మల్లికార్జున ఉండే, నారాయణ ఉండే, దాని పేరు నాగభూషణం అని ఉండే, జయంత్ గారు డిఫరెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చేయి పెట్టి నడిపించిన వాళ్ళ ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతానికి నన్ను సుపరిచితం చేసింది కూడా మీరే. కాబట్టి ఇది నా యొక్క కర్తవ్యంగా నేను భావించాలి తప్ప దీన్ని ఏదో వేరే మాదిరిగా భావించట్లేదు. ఇంకొకటి కూడా జయంత్ గారు ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి మమ్మల్ని కూడా ట్రీట్ చేయాలండి. ప్రాబ్లం ఏమైంది అంటే అక్కడ ఇందిరమ్మ ఇళ్ళు అనేవి కేవలం మహిళలకు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న పట్టాలన్నీ కూడా పురుషుల పేరు మీద ఉన్నాయి. ఆ పురుషుల పేరు మీద ఉన్నవాడే కాబట్టి దాన్ని గవర్నమెంట్ యొక్క కన్సల్ట్ వరకు కలెక్టర్ ద్వారా రాయించడం జరిగింది. దాన్ని తప్పకుండా దాన్ని పర్సూ చేసి అది కూడా ఇప్పిస్తానని నమ్మకం మాత్రం ఉంది. నా ప్రయత్నం మాత్రం లోపం ఉండదు, ఏమాత్రం మీకు హామీ ఇస్తున్నా. అదే గంభీరపేట మండలంలో అక్కడ పట్టాలు యాదృచ్ఛికంగా మహిళల పేరు మీద ఇచ్చాం, జర్నలిస్టుల భార్యలకు ఇచ్చాం. దాన్ని మాత్రం వచ్చే విడతలో ఇస్తామని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ముందు జాగ్రత్తగా మీకంటే హుషారు ఉంటున్నారు. వాళ్ళ జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా అక్కడ పట్టాలు మహిళల పేరు మీదే ఉన్నాయి, జర్నలిస్టుల భార్యల పేరు మీద ఉన్నాయి. అక్కడ ఇబ్బంది ఉండదు మాకు. ఇక్కడ ఇది పురుషుల పేరు మీద కాబట్టి ఆ ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం పోవాలి కాబట్టి దాన్ని సడలింపు కొరకు నా శాశ్వతంగా ప్రయత్నం చేస్తాను హామీ ఇస్తూ, ఎల్లవేళలా మీ సోదరుడిగా మీకు అండగా ఉంటానని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా పేరు ధన్యవాదాలు.